ఎవరైతే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టె ద్రాక్షరసంలో మనం పాల్పొందక మునుపు బైబిల్ ఎత్తి బైబిల్ పాట పాడు. అశ్రేష్టంభు గ్రంథములు, అశ్రేష్టంభు గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణ ఉన్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. రండి, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసంలో పాలుపొందు మునుపు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 2 భాగాలు మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మొట్టమొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర అనేది త్రాగవలెను. 2వ భాగముగా తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము అందరము కలిసి చదువుకుందాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అయితే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టె ద్రాక్షరసంలో మన పాలుపొందు మునుపు ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా మనం ఏం చేయాలంటే మనమే పరీక్షించుకోవాలన్నమాట. ఎట్లా పరీక్షించుకోవాలా అంటే దేవుని యొక్క వాక్యములో మనము పరీక్షించుకోవాలన్నమాట. కనుక దేవుని యొక్క వాక్యం అనే యొక్క అర్థము మన యొక్క పరిస్థితిని అంతా కూడా చూపిస్తుంది అన్నమాట. అంటే ఏం చూపిస్తుంది అని అంటే మన బలహీనతలను చూపుతుంది, తర్వాత మన లోటుబాట్లు అన్నీ కూడా చూపుతూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అవును కదా అని యథార్థముగా మనము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైన మంచి మనసుతో నూతనపరచబడిన వారమై, పరీక్షింపబడిన వారమై అందులో మనం పాలు పొందాలన్నమాట. అలాగన ఏదో నామకార్థంగా పాలు పొందాలి కదా అనే ఒక ఉద్దేశంతో ప్రభువా చిన్న మాటతో నన్ను క్షమించు ప్రభువా అని అడిగి పాలు పొందితే మనం ఏమాత్రము ప్రయోజనకరంగా ఉండమన్నమాట. కనుక మనము దేవునికి ప్రయోజనకరంగా ఉండాలా, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి, అటు కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి అని అంటే మనము దేవుని యొక్క వాక్యంలో నిజముగా మనం ఏం చేసుకోవాలంట, పరీక్షించుకోవాలన్నమాట. పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగినప్పుడు మనం ఏమవుతుందనంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనము ఇతరులకు ఈ ప్రభువారిని మనం చూపిస్తామన్నమాట. ఎలా చూపిస్తాము? ప్రభు ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా చూపించాలి అని అంటే మనం చూపించలేం. అయితే ఒకటి మాత్రము నిజం ఏంటి అని అంటే మన యొక్క మొట్టమొదటిగా మన యొక్క మాటలు అనేటివి సక్రమంగా ఉండాలి అన్నమాట. అది ఆత్మీయముగా మన మాటలు ఒకరిని ఆదరించే రీతిగా, ఒకరిని పురికొల్పించే రీతిగా మనము చూసుకోవాలన్నమాట. రెండోది ఏంటి అని అంటే మన యొక్క వస్త్రధారణ కూడా చూస్తారన్నమాట. తర్వాత మూడోది మన యొక్క నడకను చూస్తారన్నమాట. కనుక ఈ 3 విషయాలు మనము సరైన రీతిలో ఉన్నామో లేదనేది మనం దేవుని యొక్క వాక్యములో పరీక్షించుకున్నప్పుడు యోగ్యమైన మంచి మనసుతో మన బలలో మన పాలు పొందొచ్చు అన్నమాట. చూడండి, ఒక మాట గుర్తుకొస్తూ ఉంది. హగ్గై రాసిన గ్రంథం
హగ్గయి రాసిన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఏమనగా మీ ప్రవర్తనను గురించి బాగా గమనించండి, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోవాలి. ఏంటి మన ప్రవర్తన గురించి ఏం ఆలోచన చేసుకోవాలి అని అంటే, మొట్టమొదటిగా మన యొక్క మాటలు క్రమంగా ఉన్నాయా లేవనేది చూసుకోవాలన్నమాట. రెండవది, మన చూపులు సరైన రీతిలో ఉన్నాయా లేదనేది చూసుకోవాలన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో దావీదు తన యొక్క చూపులు సరైన రీతిలో లేవు కాబట్టి పాపంలో పడిపోయినాడు. కనుక దాని ద్వారా కుటుంబానికి ఎంతో నష్టం కలుగజేసుకుంటూ వచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. తర్వాత ప్రసంగి గ్రంథంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, నీవు నీ దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా ఏం చేసుకోవాలంట, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనం ఎలాగున్నాము ఏంటి. కాబట్టి లోకంలో ఎంతోమంది మనల్ని పరిశీలిస్తూ ఉంటారనమాట. నన్ను ఎవరు చూడలేదులని అనుకోవద్దు, అయితే మనల్ని ఎంతోమంది మనం గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనము వారికి సువార్త ప్రకటించలేము, కానీ మన యొక్క మాటలు, మన చూపులు, మన యొక్క వస్త్రధారణను బట్టి ఆటోమేటిక్గా ఏంటంటే దేవుని యొక్క ప్రేమను వారిలోకి వెళ్ళిపోతుంది. కనుక అదే మన ఒక పత్రిక. మనం వెళ్ళి ఇదో యేసుప్రభువుని నమ్ముకో అని చెప్పేదానికంటే వాడేమంటే, ముందు నీవు నీ కుటుంబాన్ని చక్క చేసుకో, తర్వాత నాకు వచ్చి చెప్పు అని అంటారు. ఈనాడు పరిస్థితులు, లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మొట్టమొదటిగా నువ్వు చూసుకో అని అంటారు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవాలంటే, మనము దేవుని మందిరం పోయినప్పుడు మన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనం అందుకే దేవుని యొక్క బలలో పాలు పొందేటప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలంటే, మనం పరీక్షించుకోవాలా, ఎలాగున్నాం ఏంటి. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు ఆ యొక్క నాశనకరమైన గుంటలో నుండి, ఆ జిగటగల దొంగ ఊపిలో నుండి నేను పైకి లేవనెత్తినాడు. దేనికి నిలబెట్టినాడు, దేనికి స్థిరపరిచినాడు అని అంటే, నీవు అన్నిటినీ, నీ ప్రవర్తన అన్నిటి గురించి జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలని. ఆలోచించుకొనుడి. వ్యక్తిగతమైన జీవితం అది. ఏమంటూ వచ్చినాడంట, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అంటే ఏంటి అంటే, బలలో పాలు పొందే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట, ఆలోచన చేసుకోవాలన్నమాట. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క ప్రభు యొక్క బలలో మనం సమీపించక మునుపు దేవుని యొక్క వాక్యంలో ఏం చేసుకున్నాం, 2వ భాగంగా 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటూ వచ్చినాం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అని అంటూ వచ్చినాడు. 4 కింద భాగంలో ఏం వేసినా చదవండి, విడిచి పారిపోవాలన్నమాట. కొన్నిటిని మనం ఏం చేయాలంట, విడిచి పారిపోవాలా. ఎందు నుండి మనం విడిచి పారిపోవాలా, ఎందుకు పారిపోవాలా మనము అని అంటే, చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుందుకు ప్రయాసపడమనంట. 2 కింది భాగం ఏమేశారమ్మా, ఏమేశారు తల్లి, బాగా చూడు. వెంటాడుము అంట. ఏం చేయాలా, వెంటాడాలా. వేటిని వెంటాడాలా, వేటిని విడిచి పారిపోవాలా, వేటిని వెంటాడాలా మన యొక్క ఆత్మీయ జీవితంలో. అందుకే అంటా ఉన్నాడు తిమోతిని, ఏమంటే, ఓ తిమోతి అని పిలవలేదు పేరు పెట్టి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, ఒకటైతే విడిచి పారిపోవాలన్నమాట. రెండోది అక్కడ మూల భాషలో రాయబడిన మాట ఏంటంటే, వెంటాడుము. కొన్నిటిని విడిచిపెట్టాలా, కొన్నిటిని వెంటాడాలా. కాబట్టి ఈ యొక్క దైవజనుడైన అపొస్తలుడు పౌలు తిమోతితో, ఓ తిమోతి అని యొక్క ప్రస్తావన లేకుండా దైవజనుడా నీవైతే అని చెప్తూ ఈ మాటలు పలుకుతూ వచ్చిన వాడిగా కనబడతా ఉంటున్నాడు.
చూడండి ఇంకా ఏమంటున్నాడంటే 10వ అధ్యాయము మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రియులారా ఏం చేయాలంట? దేని గురించి పారిపోవాలంట? విగ్రహారాధన. ఏంటి విగ్రహారాధన అంటే? విగ్రహాలు పెట్టి వాడు పూజ చేస్తేనే అనేది కాదు విగ్రహారాధన. దేవుని కంటే ఏదైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో అదే ఒక విగ్రహం. దేవుని కంటే ఏదైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో అదే నీ జీవితంలో, మన జీవితంలో ఒక విగ్రహం. కనుక అటువంటి ఒక విగ్రహం నుండి ఏం చేయాలంట చెప్పండి? పారిపోవాలా. అందుకే చెప్తా ఉన్నాడు, ఓ దైవజనుడా తిమోతి, నీవు వీటిని నీ వెన్నెచ్చుల నుండి నీ పారిపోము అని అంటా ఉన్నాడు. నువ్వు పారిపోకపోతే ఏమవుతుంది అని అంటే ఇటువంటి యొక్క లోకంలో ఇటువంటి యొక్క విగ్రహారాధన, కొందరికి కనబడిన విగ్రహాలు కొన్ని ఉంటాయి, క్రైస్తవులకు కనబడని యొక్క విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి చెప్పండి? కనబడేటివి వాళ్ళకు ఉంటాయి, కనబడనిటి మనలో ఉంటాయి. ఏంటి అవి చెప్పండి? వాళ్ళకు కనబడతాయి, మనకు కనబడవు. చెప్పండి అమ్మా, ఏంటి వాళ్ళకు మనకు తేడా ఏంటి? మనలో ఉన్నటువంటి కనబడనేక విగ్రహాలు కొన్ని దాగి ఉన్నాయి, అవి తీసివేయాలన్నమాట. ఏమంటాడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము, మనకు అర్థమయ్యే రీతిగా మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు ఇశ్రాయేలుతో అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకుని ఎడలా అన్ని దేవతలను, అస్తారోతు దేవతలను మీ యొద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. కనుక ఏం కనబడుతున్నాయంటే మనలో అంటే అన్ని దేవతలు ఒకటి, రెండోది అస్తారోతు దేవతలు అనేటివి కనబడుతూ ఉంటున్నాయి. చెప్పండి, మనలో ధనాపేక్ష లేదు అని నాకు అనేవాళ్ళు చేయొద్దండి. ఇది ఒక విగ్రహమే. బంగారు అనేటువంటి ఆశ లేని వాళ్ళు ఎవరున్నారు? చేయొద్దండి. బంగారం అంటే ఆశే. భూములు కావాలని ఆశ లేని వాళ్ళు ఉన్నారా చెప్పండి అంటే లేదు. అది అంతే. నాకు ఇండ్లు కావాలా, నేను గుడారంలోనే ఉంటా, ఎక్కడైనా ఉంటా అని, నాకు ఇండ్లే వద్దు, నాకు ఉండే ఒక నివాసం ఉంటే చాలనేది. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనలో కనబడని యొక్క విగ్రహాలు అన్నమాట అవి. కనుక అట్లీస్ట్ బోధించే నాకు కూడా ఏంటంటే నాలో కూడా విగ్రహాలు ఉంటాయి. నేనే పవిత్రుడును పరిశుద్ధుడని కాదు. కనుక ఏంటి అని అంటే కొన్నిటిని మనం అవాయిడ్ చేసుకోవాలన్నమాట, వదిలేసుకోవాలా. కొన్నిటిని వెంటాడాలా, కొన్నిటిని విడిచిపెట్టాలా, కొన్ని వెంటాడాలా. ఒకటే మార్గంలో పోతే ఏమవుతుంది అంటే దారి మళ్ళీపోతుంది అన్నమాట. కనుక మనలో ఉన్నటువంటి అన్య దేవతలను, అస్తారోతు దేవతలను అంటాం. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఆ యొక్క ఫిలిష్తీయులను మనం జయించాలంటే, ఆ సాతానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఫిలిష్తీయులను మనం జయించాలంటే మనలో ఏముండకూడదు? అన్య దేవతలు ఉండకూడదు, అస్తారోతు దేవతలు ఉండకూడదు. కనుక కొన్నిటిని తీసివేసి వాళ్ళు అప్పుడు ముక్కల్లోటి, చెవుల్లోటి అన్నీ తీసివేసి ఏం చేశాడంట యాకోబు? అక్కడ ఆదికాండంలో చూస్తే రాహేల్లో ఉన్నటువంటి ముక్కుల చెవులోటి, లేయాల్లో ఉన్నటువంటి ముక్కుల చెవులు అన్నీ తీసి ఆ సింధూర వృక్షవనం కింద వాటిని దాచిపెట్టినాడు, అంటే పూజ చేసినాడు అనమాట. అప్పుడు దేవుడు ఆశీర్వదించడానికి మొదలుపెట్టాడనమాట. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము దేవుని చేత ఆశీర్వదించబడాలంటే కొన్నిటిని మనము ఏం చేయాలంట? విడిచిపెట్టాల. కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నాము? వాటినే వెంటాడుతూ ఉన్నాం, వాటి ఎమ్మడే పరిగెడుతూ ఉంటున్నాం. వాటి విషయమై మందిరాలను
నియామ కూటములను, బైబిల్ స్టడీలను, సంఘ ప్రార్థనలను, స్త్రీల మీటింగ్స్, వాషింగ్ ప్రేయర్స్ అన్నీ వదులుకొని వాటి విషయమే వాటి ఎంబడి పరిగెడతా ఉంటున్నాం. అందుకే చెప్తాను, దైవజనుడా తిమోతి, నీవు వీటిని విసర్జించి ఏం చేయాలంట, పారిపో అని అంటా ఉన్నాడు. అనేక సార్లు మనం విడిచి పారిపోలేక దాన్ని ఎంతో నష్టపోయే వారంగా కనబడతా ఉంటున్నాం. కనుక చూడండి, ఇంకొక విషయం చూస్తే అక్కడ 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఏమంటమ్మా, జారత్వమునకు దూరంగా పారిపోవాలంట. ఎందుకు పారిపోవాలి దూరంగా అంటే, మనం ఆత్మీయంగా ఎదగాలంటే జారత్వమునకు దూరంగా పారిపోవాలన్నమాట. కనుక ఈనాడు వీటి నుండి దూరంగా పారిపోక దానికి సమీపస్తులై ఎంతో నష్టమైన వారుగా కనబడుతూ ఉన్నారు. నిన్న శనివారం అనుకుంటా, జగదీష్ అన్న, నేను భూపతి అంకులు ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంటా ఉన్నాం. ఒక ఆయన హైదరాబాద్ అంట యవనస్తుడు, చిన్న వయసులో నుంచి ఆ యొక్క యవనస్తుడు ఏం చేశాడంట, అమ్మా నాన్నలతో కొట్లాడేవాడుగా మొదలుపెట్టాడంట. వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకున్నవాడంట. అలాగ చెడు అలవాట్లకు పోయినాడనమాట. పోయి దొంగతనాలకు అలాగ దారి తీసారనమాట. అన్నీ తీసి ఏం చేశారంటే లాస్ట్కు ఒక డెసిషన్ వచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడితే ఏం చేస్తూ వచ్చిందంటే ఎన్నో కేసులు ఉన్నాయి. కనుక ఆ యవనస్తుని దాదాపు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటాయన్నమాట. ఉరిశిక్ష వేయాలని చెప్పి కోర్టు వారు విధిస్తూ వచ్చినారు. ఉరిశిక్ష విధించక మునుపు వాడిని ఒక కోరిక అడిగాడు. ఏంటో నీ కోరిక ఏంటి చెప్పునంటే, ఏం లేదు, మా అమ్మ నాన్నలతో మాట్లాడాలి అని అన్న. సరే అని వాళ్ళ అమ్మ నాన్నలను పిలిపించి అడిగారు. ఏమి అని అంటే, నేను చనిపోతా ఉన్నాను, నన్ను ఉరిశిక్ష చేస్తూ ఉన్నారు, కాబట్టి నేను చూడాలని అన్న. ఒక మాట మాట్లాడాలంటే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ వచ్చిన, నేను ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు అంటే మీరే అని పోలీసు వాళ్ళ ముందర సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. ఏమంటే చెప్పండి, నేను ఉరిశిక్షకు వరకు రావడానికి కారణం ఎవరంట, మీరే అని సాక్ష్యం చెప్తే వారికి అర్థం కాలేదన్నమాట. ఏంట్రా అని అంటే, చిన్న వయసు నుండి స్కూల్కి వెళ్ళకుండా దొంగతనాలకు పాల్పడి, ఆ తర్వాత చెడు యొక్క వ్యసనాలకు పాల్పడి, ఆ తర్వాత దొంగతనాలకు పాల్పడి, అటు పాపంలోనికి జారత్వంలోనికి జారిపోయి ఏం దిక్కు తోసిన పరిస్థితిలో ఉంటూ ఎన్నో హంతకుడుగా కూడా మారుతూ వచ్చినాడు. కనుక అటువంటి పరిస్థితి చివరికి దొరికితే చూస్తే అన్నీ చాలా లిస్ట్ అవుట్ చూపించాడనమాట. వాటి అన్నీ చూపిస్తే దీన్ని బట్టి కోర్టు వారు ఏం చేశారంట, వీనికి ఉరిశిక్ష వేయండి అని అన్నాడు. చూడండి పరిస్థితి ఏంటో లాస్ట్ నీ కోరిక ఏంటంటే మా అమ్మ నాన్నను చూడాలా అని అడిగితే పరిస్థితి ఇదే. ఎవరు పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు అంటే తల్లిదండ్రులే. కనుక వారు ఆత్మీయంగాను శారీరకంగాను అన్ని విధాలుగా వారిని మనము ఏం చేయాలంట, వారిని పెంచి అభివృద్ధి చేయాల్సి పోయి వారిని ఏం చేస్తూ ఉన్నామంట, అన్ని విషయాల్లో వారిని నష్టపరుస్తూ ఉంటున్నాం. కనుక తిమోతిని అపోస్తలుడు పౌలు అలా పెంచలేదన్నమాట. తిమోతి పౌలు దగ్గర పెరిగాడు. కనుక విశ్వాసంలో పెరిగాడు, ప్రార్థనలో పెరిగాడు. అందుకే అంటూ ఉన్నారు, నీవు నీ యవ్వనేచ్ఛల నుండి విడిచి పారిపోమ్మని అంటూ ఏమంటూ వచ్చినాడంట, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవతో ఉండు. మొట్టమొదటి గమనించండి, ఎవరితో నీవు సహవాసం చేయాలి ఓ దైవజనుడైన తిమోతి అని అంటే చెప్పండి, ప్రభువునకు ప్రార్థన చేయవారితో ఉండని అంటా ఉన్నాడు. రెండోది ఎవరితో ఉండాలంట చూడండి, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుమనంట. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయవారితో మనం సహవాసం చేయాలి. రెండోది సువార్త ప్రకటించే వారితో వారితో సహవాసం చేయాలన్నమాట. మనము ప్రార్థన చేయవారితోనూ సువార్త చేయవారితో ఒకవేళ బహుశా స్నేహం చేయకపోతే మనం ఎవరితో స్నేహం చేస్తూ ఉంటున్నాము అని అంటే లోకముతో స్నేహం చేస్తూ ఉంటున్నాం. కనుక లోకంతో స్నేహం చేస్తే ఏమవుతుంది అని అంటే మనము ఏమాత్రము వదిలలేమన్నమాట. కనుక
లోకంలో ఎంతోమంది ఉన్నారు. చాడీలు చెప్పేవారితో సహవాసం చేయకూడదు, అబద్ధములు ఆడేవారితో సహవాసం చేయకూడదు, చాడీలు చెప్పేవారితో సహవాసం చేయకూడదు, ఈడ మాటలు ఆడ మాటలు ఈడే చెప్పేవారితో మనం సహవాసం చేయకూడదు. ఏమంటే అందరూ మన వాళ్ళే మన 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 అనే ఉద్దేశంతో కోరుకొని వెళ్తూ ఉంటాం. కాబట్టి ఏమవుతానంట, అక్కడే మనము బలహీనమవుతూ ఉంటున్నాం. కనుక ముఖ్యంగా ఈ యొక్క యవనస్తుల నుండి పారిపోయిన యొక్క వ్యక్తి జీవితం చూస్తే ఎలాగో ఫలించి అభివృద్ధి పొందుతూ వచ్చినాడో, విడిచి పారిపోకుండా నష్టపోయిన యొక్క వ్యక్తులు ఇద్దరున్నారు. ఇద్దరిని చూసుకుందాం. ప్రభు యొక్క సమయం యొక్క ఇచ్చిన కొలదిగా మనము చూసుకుందాం. రండి, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. బాగా గమనించండి. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను. చూడండి, ఇక్కడ యోసేపు యొక్క జీవితం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ ఏం చేస్తానంటే జారత్వానికి దూరంగా పారిపోండి అని అంటున్నాడు. ఇక్కడ పారిపోయిన యొక్క వ్యక్తి, జారత్వానికి దూరంగా పారిపోయిన యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎలాగుంటున్నదంటే అసహించుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎంతో ఆప్షన్ ఉంది అన్నమాట. సమస్తము యోసేపు చేతిలో, ఆయన యొక్క చేతిలో ఆయన చేతి కింద ఉంది. కానీ ఏం చేశాడు అని అంటే ఆ జారత్వం నుండి దూరంగా పారిపోయినాడు. పారిపోయిన యొక్క విధానాన్ని బట్టి చూస్తే ఏమైతే వచ్చింది, అన్యాయంగా శిక్ష పొందుతూ వచ్చిందన్నమాట. జైల్లో పడ్డాడు. అవును, నీతి నిమిషమై హింసింపబడిన వారు చెప్పండి ఎవరు? ధన్యులు. నీతి విషయమై హింసింపబడిన వారు ధన్యులు. కనుక ఇప్పుడు యోసేపు నీతిమంతుడే కనుక, ఏ పాపం ఎరగని వాడు కనుక అన్యాయముగా ఆ యొక్క పోతీఫరు భార్య నిందలేస్తూ వచ్చిందన్నమాట. కనుక నిందలేస్తూ వచ్చినప్పుడు యోసేపు వాటిని ప్రీతిగా అంగీకరించి వెళ్ళి జైల్లో పడ్డాడు అనమాట. జైల్లో పడినా కానీ ఏమైతే వచ్చింది అని అంటే జైల్లో కూడా ఆయన నమ్మకస్తుడుగా కనపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక జారత్వానికి దూరంగా పారిపోయిన యొక్క వ్యక్తి ఇలాగ అంచెలంచెలుగా ఏ స్థాయికి వెళ్ళాడు అని అంటే ఐగుప్తు దేశానికి 2వ రాజుగా చేయబడుతూ వచ్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఏమనంట, తుదకు మహా అభివృద్ధి పొందుదువు. కనుక ఈ యొక్క విషయమై పారిపోయినాడు. కాబట్టి బహుశా పారిపోకుండా ఉండింటే ఏమైందనంటే ఆ యొక్క ఫరో పక్కన సింహాసనం మీద కూర్చునేవాడు కాదు. ఇది వాస్తవం. అంగీకరించి ఆమెతో పోయింటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అయితే యోసేపు దేవునికి భయపడిన వాడిగా ఉంటున్నాడు. అందుకే జారత్వానికి దూరంగా పారిపోయిన యొక్క వ్యక్తిగా కనబడుతూ ఉంటున్నాడు. పారిపోయిన యొక్క వ్యక్తి జీవితము ఎలాగ ఫలించి 30 60 100 ఫలించి అభివృద్ధి పొందుతూ వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. చూడండి ఏం జరిగిందో. 41వ అధ్యాయము 42వ వచనం. మరియు ఫరో బాగా గమనించిన తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనం చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు అతని నియమిస్తూ వచ్చినాడు. ఇది బాగా గమనించండి. ఏంటమ్మా, విడిచి పారిపోయిన యొక్క వ్యక్తి జీవితం ఇది. ఒకప్పుడు ఈ యొక్క ఐగుప్తులోనికి రాకమునుపు తన జీవితము ఏంటి అంటే గుంటలో వేశారు అన్నగారు. తర్వాత గుంటలో నుంచి తీసి అమ్మివేశాడు. అమ్మివేస్తే పోయి పోతీఫరు కొన్నాడు. కొని వాళ్ళ ఇంట్లో ఒక దాసుడుగా ఉంటూ వచ్చినాడు. దాసుడుగా ఉన్నప్పుడు ఆ యొక్క పోతీఫరు గమనించిన మాట ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడనే ఒక మాట గుర్తెరుగుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నిజముగా పోతీఫరు యోసేపును బట్టి దేవుడు ఆ పోతీఫరు యొక్క కుటుంబాన్ని ఏం చేశాడంట, ఆశీర్వదిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ శ్వాస జీవిత యాత్రలో నీవు నేను మనలను బట్టి మన పిల్లలను ఆశీర్వదించబడాలి.
మనల్ని బట్టి మన పిల్లలు ఎంత గొప్పవారుగా చేయబడాలి. మనల్ని బట్టి పిల్లలకు శాపం రాకూడదు. మనల్ని బట్టి పిల్లలకు ఏమి తక్కువ కాకూడదు. మనల్ని బట్టి పిల్లలకు శాపం రాకూడదు. మనల్ని బట్టి పిల్లలకు శిక్ష రాకూడదు. కనుక ఏం రావాలి? మనల్ని బట్టి పిల్లలకి ఆశీర్వాదం రావాలి. ద్వితీయోపదేశ కాండంలో వచ్చింది, తల్లిదండ్రులు చేస్తూ వచ్చిన పాపము కుమారుల మీదకి వస్తుందంట. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు యొక్క బలలో పాల్పంచిన ప్రియమైన సహోదరుడ సహోదరి, మనం కూడా ఏం చేయాలంటే ఈ యొక్క లోకంలో ఉంటున్నాం కనుక ఇటువంటి ఈ స్థితిలో నుండి విడిచి పారిపోవాలన్నమాట. అందుకే పౌలు గారు తిమోతితో చెప్తా ఉన్నాడు, దైవజనుడా తిమోతి అని అంటూ వీటి విషయమే వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఎలాగా ఎన్నో పరిస్థితులు, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి, ఎన్నో యొక్క బలహీనతలు వస్తాయి, ఎన్నో యొక్క సమస్యలు వస్తాయి. అన్నిటినీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఏం చేయాలంట? ధైర్యంగా ఉండాలన్నమాట. ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ప్రభువారు ఏ తప్పు, ఏ నేరము, ఏ అన్యాయము, ఏ పాపం చేయలేదు. అన్యాయంగా శిక్ష పొందుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఉమ్మి వేయించుకున్నాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టిన, కొరడా దెబ్బలు పడినాయి, కాళ్ళలో చేతులలో మేకులు పడ్డాయి. ఏ నేరం చేశాడు? ఏ తప్పు చేశాడు? ఏ నేరం చేయలేదు. కానీ అన్యాయముగా పొందుతూ వచ్చినంటే నీకు బదులుగా, నాకు బదులుగా, నీకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన శిక్ష, మన అందరి బదులు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భరిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఏం చేయాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. కనుక అలాగ అన్ని పరిస్థితులు, శ్రమలు అన్నీ వచ్చినాయి, అన్నీ సహిస్తూ వచ్చినాడు. సహించడం బట్టి ఏమైంది? యోసేపు పల్లించడి కొమ్మ అని ఒక మంచి పేరు పొందుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నీ యొక్క విశ్వాస జీవిత యాత్రలో నీవు ఎందులో ఫలిస్తూ ఉంటున్నావు? ప్రార్థనలో ఫలిస్తున్నావా? ప్రభుని ఆరాధించడంలో ఫలిస్తుంటున్నావా? ప్రభుని స్తుతించడంలో ఫలిస్తూ ఉంటున్నావా? ప్రభు సమర్పించే విషయంలో నువ్వు ఫలిస్తూ ఉంటున్నావా? అన్ని విషయాల్లో నువ్వేం చేసుకోవాలా? నేను ఫలభరితమైన జీవితం నాలో ఉందా? నా యొక్క ఆత్మీయ జీవితము నేను ఇంత ఫలభరితమైనదిగా నాలో ఉందా అనేది వ్యక్తిగతంగా నీవే మనం పరీక్షించుకోవాలన్నమాట. అందుకే కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొని అలా చేసి అరటింది నా పాత్రను తాగాల. తాకమునుపు మనం ఏం చేయాలంటాం? ఎలాగుంది నా యొక్క ఆత్మీయ జీవితము? అనేకసార్లు యోసేపు వలె పారిపోకుండా ఈ జాతంలో పడిపోయి పాపంలో మునిగి తేలుతూ ఉన్నాం. కనుకనే ఈ లోకంలో అంతా కూడా ఈ యొక్క జిగటగల దొంగ ఊబి అని మనము చూసుకుంటూ వచ్చినాం. ఈ లోకమంతా జిగటగల ఈ నాశనకరమైన కుంట ఇది అని గ్రహిస్తూ వచ్చిన వారంగా ఉంటున్నాం. కనుకనే ఇంకా అందులో నుండి బయటికి రాకపోతే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తూ ఉంటున్నాడు. ఆ గుంటలో నుండి నిన్ను పైకి లేవనెత్తాలని, ఆయన క్రీస్తుని యొక్క బండ మీద నిన్ను స్థిరపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, యోసేపును ఎలాగున తీసుకొని వచ్చాడు బయటికి. ఎలాగంట? వస్త్రాలు లేనివాడుగా వచ్చినాడు జైల్లో. ఇప్పుడు ఏమొచ్చినాయి ఆయనకు? మరియు ఫరో తన చేతి ఉన్న తన ఉంగరమును తీసి యోసేపుకి ఇచ్చాడు. దాసుడు, అమ్మబడినవాడు, గుంటలో తోసివేసినవాడు, సహోదరుల ప్రేమ నుండి దూరమైనవాడు, తల్లిదండ్రులకు దూరమైనవాడు, అన్నిటినీ దూరమైపోయినాడు. ఎవరు? వాళ్ళ అన్నగారు అనుకుని ఉంటారు, యాన్నో దాసుడుగా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాడులే అని వాళ్ళు అనుకుని ఉంటారు. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక దేవుడు యోసేపు చూస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏం చూశాడు యోసేపులో అంటే దేవుని యందు భయము కలిగిన వాడుగా యోసేపులో దేవుడు చూశాడనమాట. అందుకే ఏమాత్రము సాహసించలేదన్నమాట దుష్కార్యమును చేయడానికి, జాగ్రత్తలో పడిపోవడానికి ఏమాత్రం త్యాగం చేయలేదన్నమాట. త్యాగం చేయకుండా ఏం చేశాడు? దేవుడు నన్ను చూస్తూ ఉంటున్నాడు అనేటువంటి భావన కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఏం చేస్తూ వచ్చినంటే ఇప్పుడు చేతికి ఏమొచ్చింది? ఉంగరం వచ్చింది. రెండోది ఏమొచ్చింది? సన్నపు నార బట్టలు అంట. బట్టలే లేవు అమ్మి వేస్తూ వచ్చినప్పుడు. ఆ వీడియోలో చూస్తే, యోసేపు యొక్క జీవితం చూస్తే బట్టలే లేవు ఒంటి మీద. ఎంతో అటువంటి యొక్క దీనస్థితిలో వచ్చినాడు. అయితే ఇప్పుడు ఏం బట్టలు వచ్చినాయంట? సన్నపు నార బట్టలు వచ్చినాయంట. ఇంకా అతని మెడకు
బంగారు గొలుసు అంట, చేతికి ఉంగరము, సన్నపునార బట్టలు, మెడకు బంగారు గొలుసు. ఏం ఆధిక్యత! మళ్ళీ అంతేనా? రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరంట. ఏమొచ్చింది? ఎక్కడున్నాడు దేవుడు? చూడండి, దేవుడు యోసేపును ఆ యొక్క విడిచి పారిపోయినాడు కాబట్టి ఆ ఘనత. ఒకవేళ బహుశా విడిచి పారిపోకపోయింటే అవమాన పాలైందు, ఆ ఉరిశిక్ష పడిపోయిందు, ఎంతో తన యొక్క అన్ని విధాలుగా నష్టమైందన్నమాట. తన యొక్క తండ్రిని, తన అన్నగారిని అందరినీ చూడకుండా అలాగనే బానిసత్వంలో ఉండి, మగ్గిపోయి జైల్లో ఉండి, ఆ యొక్క అలాగనే జీవితాంతము బందికాణలో ఉండవలసిన వాడే. అయితే విడిచి పారిపోయినాడు కనుక తన జీవితంలో ఫలభరితమైనగా చూస్తూ ఉంటున్నాం. తిరిగి తన అన్నగారిని చూశాడు, తన నాన్నగారిని చూశాడు, అందరినీ చూశాడు అన్నమాట. చూడండి, ఇవన్నీ వచ్చి ఆధిక్యత వివాహమైంది. వివాహమే, పిల్లలు పుట్టారు. దేవుడు ఎంతగానో ఏ స్థాయిలో ఉంచుతూ వచ్చినాడంటే 46 వచ్చిన చదవండి అమ్మా. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి, చూడండి ఎక్కడికి తీసాడంట? సంచారం చేస్తూ వచ్చినాడు. ఎవరు? దాసుడు, అమ్మబడినవాడు, ఇంట్లో పని మనిషి. ఒక రీతిలో చెప్పాలంటే పని మనిషి. దేవుడు అతనికి తోడై ఉంటా వచ్చినాడు. దేవుడు తోడై ఉంటా వచ్చిన. ఎట్లా తోడు ఉన్నాడు అని అంటే దాని నుండి పారిపోయినాడు కాబట్టి ఇది యోసేపుకు దేవుడు తోడుగా ఉంటా వచ్చినాడు. ఈ మధ్యాహ్న సమయంలో మనకు, మన కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలంటే వీటి నుండి మనము విగ్రహారాధన నుండి దూరంగా విడిచి పారిపోవాలి, జారత్వం నుండి దూరంగా విడిచి పారిపోవాలి, నీతిని, భక్తిని, విశ్వాసం గల వారమై ఉండాలి. ప్రభువుకు ప్రార్థన చేయవారితోనూ, దేవుని యొక్క ప్రియ కుమారుని మరణమును ప్రచురించే సువార్త ప్రకటించే వారితోనూ మనం ఏం చేయాలంటే వారితో మనం స్నేహం చేయాలన్నమాట. అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే ఈ లోకాన్ని స్నేహం చేస్తున్నాం. ఈ లోకము దేవునికి వైరం అన్నమాట, శత్రుత్వం. కనుక దేవునికి ఏదైతే శత్రువుగా ఉంటుందో ఆ శత్రువుని మనము ప్రేమిస్తూ ఉంటున్నాం, దాని వెంబడి వెళ్ళిపోతూ ఉంటున్నాం. కనుక దేవునికి వైరమైనది శత్రుత్వం కలిగిన ఈ లోకాన్ని, వాటిలో నుండి మనం పడిపోతూ ఉంటున్నాం. కనుక ప్రియమైన సోదరుడు, సహోదరి, పారిపోయిన వాడిని యొక్క జీవితము ఎలాగో దేవుడు హెచ్చిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, అందరూ ఆశ్చర్యపోయినారు. వచ్చారు. ఎప్పుడైతే యోసేపుకు కళ వచ్చింది, వచ్చి సూర్య చంద్రులు ప్లస్ నక్షత్రములు ప్లస్ అందరూ కూడా నాకు వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తారు అన్నప్పుడు అందరూ ఎగతాళి చేశాడంట. వీడు కళ్ళగన్నే వాడు వీడు అని చెప్పి. అయితే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రము అరిచాడు. అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే ఆ మాటలు హృదయంలో భద్రపరచుకునేనో అని రాయబడుతూ వచ్చింది అన్నమాట. అయితే తనకు వచ్చిన కళ నిజమైతే వచ్చింది. కనానులో కరువు వచ్చింది. కనానులో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశం అంతా ధాన్యం సమృద్ధిగా ఉంటున్నది కనుక అప్పుడు ఏం చేశాడంటే యాకోబు పిలిచి తన కుమారులను, అయ్యా మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ధాన్యం కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు వెళ్ళారన్నమాట. వెళ్ళి పోతే అక్కడ ఫరో తర్వాత యోసేపు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, గుర్తుపట్టలే. అయితే తన సహోదరులు యోసేపును గుర్తుపట్టలేదు, కానీ యోసేపు తన అన్నగారిని గుర్తుపట్టాడనమాట. వాళ్ళు వచ్చి సాగిలపడ్డారనమాట. సాగిలపడతానే అర్థమైపోయింది తన యొక్క వాగ్దానము, దేవుడు నాకు చూపిన దర్శనము అప్పుడు కలగనింది. ఆది కాండంలో ఆ యొక్క కళ నాకు దేవుడు చూపించాడు కదా, ఆ కళను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు యోసేపు. అని వాళ్ళ అన్నగారి మీద ఇప్పుడు నేను కక్ష సాధిస్తాను చూడు అని చెప్పి యోసేపు అనుకున్నాడా? ఏమ్మా ఇప్పుడు చూడు, ఆమె చల్లగా నిద్రపోతామ్మా. ఇక్కడ చూడండి ఏమంటానంట,
ఇప్పుడు నేను సింహాసనం, నేను ముఖ్యమంత్రి అయినాను, మీ కథ ఇప్పుడు చెప్తాను చూడని అన్నాడా? లేదే. ఎంతో ప్రేమతో మాట్లాడాడు, ఎంతో దయగా మాట్లాడినాడు. మనమైతే కక్షలు సాధించేవారం, కక్షలు, ద్వేషాలు, పగలు, ఈచులు పెంచుకొని ఉన్నవారం. మన స్వభావం, మనమైతే మన యొక్క స్వభావం అది. యోసేపు స్వభావం అది కాదనమాట. అందుకే యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు. ఎట్లా సాదృశ్యంగా ఉంటున్నాడు అని అంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని అంట. మనమైతే శిక్ష వేయండి అయ్యా, నిన్ను ఉమ్మివేశారు కదా, నిన్ను కొట్టినారు కదా, నిన్ను అవమానపరిచినారు కదా, ఇలా చేశారు అలా చేశారు, బయట శిక్ష పడాల్సిందే అని మనమైతే అంటాం. అయితే యోసేపు యొక్క జీవితంలో చూస్తే తన అన్నగారిని దయతో మాట్లాడినాడంట. ప్రభువారు కూడా మనల్ని కూడా దయతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన ప్రేమతో మాట్లాడుతూ వచ్చినాడు. కనికరం చూపుతూ మన ఎడలు మనతో మాట్లాడుతూ వచ్చినారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మనము మనుషులము. పాపంలో పుట్టి పాపంలో పెరిగిన మనలను ఆ జీవముల దేవుడు మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఏం చేశాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని అంటూ వచ్చినాడు. కనుక ఇప్పుడు మన కొరకు అంత గొప్ప క్రయం చెల్లిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు యోసేపు చూస్తా, అన్నగారు వచ్చినారు, అన్నగారు వచ్చి సాగిలపడ్డారు. వందనాలండి అని అన్న. వందనాలు చెప్పు అని చూసి, చెప్పండి మర్యాదగా గౌరవపదంగా మాట్లాడి ఎంతో వినయ భయభక్తులు కలిగి మా అన్నగారని చెప్పి ఎంతగానో ప్రేమిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో ఇటువంటి యొక్క ప్రేమానురాగాలు కలిగిన వారంగా మనం ఉండాలి. సంఘంలో మనలో ఇటువంటి కక్షలు అంటే మనలో ఉన్నాయని కాదు, కానీ హెచ్చరికలు అన్నమాట. మనలో ఇటువంటి విభేదాలు, నేనెంత నువ్వెంత అనే భావన మనలో ఉండకూడదు. మనమందరము సమానత్వమే. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో ఒక అవయముగా మనం చేపడుతూ వచ్చినాం కనుక మనమందరం కూడా ఆయన జత పనివారమనే అనేక భావన కలిగి మనం ఉండాలి. కనుక మనము ఏ మాత్రమును కక్ష సాధింపులు మనంలో ఉండకూడదన్నమాట. ఒకవేళ బహుశా యోసేపుకు అధికారం ఉంది, వారిని ఇప్పుడు శిక్షించే అధికారం ఉంది, వారికి ఏం చేయాలన్నా ఆయన చేతిలో ఉంది. కానీ దయతో మంచి మనసుతో వారిని మాట్లాడాడు, దయతో వారితో మాట్లాడుతూ వచ్చినాడు. కనుక ఏం చేశాడంట, ధాన్యం ఇచ్చి పంపించారు. తర్వాత అన్నీ చదువుకోండి. ఎలాగన్నా యోసేపు తన ఇంటికి పిలిపించి ఒక ఏటను కోపించి ఏం చేశారంట, విందు చేశారనమాట. అందుకే ఏమని రాయబడితే వచ్చింది, వారి వారి యొక్క ఈడు చొప్పున కూర్చొని ఏం చేశారంట, వారి వారి యొక్క ఈడు చొప్పున కూర్చొని ఏం చేశారు, భోజనం చేశారు. హెబ్రీలు వారి యొక్క ఐగుప్తీయులు ఈ యొక్క యూదులతో కలిసి భోంచేయలేదన్నమాట. వీళ్ళు సపరేట్, యూదులు సపరేట్గా చేయబడితే వచ్చిన. ఐగుప్తీయులు యూదులకు పొత్తు కుదరదు కాబట్టి ఐగుప్తులను పక్కకు చేసి అంటే పక్కన పెట్టేసి వీరందరూ యోసేపు వారన్నగారు అందరూ కూడా కలిసి వారి వారి యొక్క ఈడు చొప్పున కూర్చొని భోజనం చేసిరి. ఇప్పుడు మనం ఏం చేయాలంట అమ్మా, మనం కూడా యోసేపు లాంటి యొక్క మనస్సు కలిగిన వారమై మన ప్రకారము మనము ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పొందుతా ఉన్నాం ఇప్పుడు. కనుక అలాగున యోసేపును భయపడుకుడి, మిమ్మల్ని మీ పిల్లలను నేను పోషిస్తానని అంటూ వచ్చినాడు. అమ్మి వేసినవాడు, త్రోసివేసినవాడు, తృణీకరించినవాడు ఇప్పుడు ఏమంటున్నా, భయపడకుడి, మిమ్మల్ని చెప్పండి అమ్మా, మిమ్మల్ని మీ పిల్లలను నేను పోషిస్తానని అంటా ఉన్నాడు యోసేపు. చూడండి అన్నమాట. 50వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి ప్రీతిగా మాట్లాడుతూ వచ్చినాడు. మనమైతే చెప్పండి, మనమైతే ఇప్పుడు మళ్ళా తిరిగి నా కళ్ళ కాడికే రప్పించినాడు దేవుడు. చూస్తూ ఉన్నాడు,
అని మాటలతో పొడిసేవాళ్ళం. ఎలాంటి మాటలు చెప్పండి? తిరిగి దేవుడు ఒకానొకసారి నన్ను హెచ్చించాడు, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి నా కాళ్ళ కాడికే రప్పించినాడు అని చెప్పే నైజము మన స్వభావం. అయితే యోసేపు స్వభావము ఎలాంటిదంట? దయతో వారితో ప్రీతిగా మాట్లాడుతూ వచ్చినాడంట. మనమైతే గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, మన ధనాన్ని బట్టి ఏం చేస్తాడంట? దేవుడు మళ్ళా నా దగ్గరికి తీసుకొని వచ్చాడు, దేవుడు ఏంటంటే నన్ను ఈ స్థాయిలో ఉంచినాడు అని చెప్పుకొని ఎంతో అనుకునే వాళ్ళం. అందుకే మనలో ఎటువంటి యొక్క స్వభావం రావాలి? యోసేపు లాంటి యొక్క స్వభావం మనలో రావాలి. కనుక క్రీస్తు వంటి యొక్క స్వభావం మనలో రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసం మనం తిని త్రాగితే అప్పుడు మనలో మన క్రీస్తుని ధరించుకోవాలన్నమాట. వస్త్రాలు ధరించుకున్నట్టు మనం క్రీస్తుని ధరించుకోవాలి. అందుకే తిమోతి రాసిన పత్రికలో మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదువుకుంటూ వచ్చినాం కదా, ఏమేమి ధరించుకోవాలంటే అక్కడ నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునేటకు దీని కొరకు ప్రయాసపడండి. దేవుని యొక్క వాక్యంలో మనం ఇలా హెచ్చరిస్తూ ఉన్నది. కనుక ఇవి లేకుండా, ఇవి ఏమాత్రం మన యొక్క దేహంలో, మన శరీరంలో, మన ఒంట్లో లేకుండా అనవసరమైన వాటి ఉంటే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడి, క్షమింపబడి, నూతనపరచబడి అందులో యోగ్యమైన మంచి మనసుతో మన బలలో మనం పాలు పొందాలన్నమాట. కనుక ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు యోసేపులో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఈనాడు మనలో ఉండాలి. ఇవి ఉంటేనే ఏమనంట విడిచి పారిపోతామన్నమాట. లేకపోతే పారిపోయే స్వభావము మనం దొంగలమన్నా దొంగతనం చేసి పారిపోతున్నామా, లేకపోతే ఇంకా ఏదో మోసం చేసి పారిపోతున్నామా అని అనుకోవడం కాదు. మనం ఏం చేయాలంట? ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని విషయమే కొన్నిటి విడిచి లోకాన్ని వద్దు అని చెప్పి విడిచి పారిపోయి దేవుని మందిరంలో వచ్చి పడాలన్నమాట. అలా చేస్తూ వచ్చినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. విడిచి పారిపోయిన యొక్క వ్యక్తి జీవితం ఇలాగ ఉంటా ఉన్నది. విడిచి పారిపోకుండా దాన్ని ఆకర్షితులై నష్టపోయిన యొక్క వ్యక్తిని కూడా చూసుకొని ప్రభు యొక్క బలలో మనం పాలు పొందాం. రండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. గాజాకు వెళ్ళి తెలిసినప్పుడు వారు మాట పెట్టి తర్వాత 14వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. 14:1. సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఒకరిని చూశాను, అతను తిరిగి వచ్చి సూచితిని మీరు ఆమెని నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా. చూడండి, ఇప్పుడు ఏమంట, ఎలాంటి యొక్క వ్యక్తి అని అంటే దేవుడు ఈ యొక్క మానవ యొక్క ప్రార్థన, వారి యొక్క తల్లిగారి యొక్క ప్రార్థన విని దేవుడు ఆమెను దర్శించి దైవ యొక్క వాక్కు మూలముగా జన్మించిన యొక్క వ్యక్తి యొక్క జీవితం. దేవుని ఒక మాటలో చెప్పాలని మనకు అర్థమైనది, దేవుని వరాన పుట్టిన యొక్క వ్యక్తి అన్నమాట. దేవుడు వచ్చి ఆమెను వారి భార్యను దర్శించి, మానవ యొక్క సంసోను తల్లి పేరు రాయలేదు కానీ మానవ యొక్క భార్యను దర్శించిన వాడిగా ఉంటున్నాడు. దర్శించి, అమ్మా సెల్లు ఆపండి, ఎవరు మోగుతాంది, ఆపేయండి. ఇక్కడ దేవుడు మానవకు ఒక మాట చెప్తా ఉన్నాడు. చెప్తే వారు తూచా పాటిస్తూ వచ్చినాడు. అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితము ఏమైంది అని అంటే,
సంసోను తిమ్నాతుకు వెళ్తూ వచ్చినాడు. ఆ ఫిలిష్తీయుల కుమార్తె చూసి ఆశించినాడు. అందుకే తన జీవితం ఏమైంది అని అంటే తన ఎంత భయంకరమైన జీవితంలోనికి పడిపోయినాడు. దాని ద్వారా దేవునికి నాజీరు చేయబడిన ఒక వ్యక్తి, దేవునికి ప్రతిష్ఠింపబడిన ఒక వ్యక్తి, దేవుని కొరకు నిలబడాల్సిన ఒక వ్యక్తి, దేవుని ప్రజల పక్షాన యుద్ధం చేయాల్సిన ఒక వ్యక్తి, అటువంటి ఒక వ్యక్తి జీవితము ఏమైంది? పెంచినారు, బాగానే పెంచినారు, కానీ పెద్ద వయసు వచ్చేలకే ఏమైందంట, చూసి ఆశించిన వాడిగా ఉంటున్నాడు. ఒకవేళ బహుశా ఆ యొక్క ఫిలిష్తీయుల కుమార్తెను విడిచి పారిపోయి వచ్చినంటే దేవుడు అద్భుతంగా ఆ యొక్క న్యాయాధిపతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయం అనుగ్రహించాలని దేవుడు ఆశపడి సంసోనును మానవారి కుటుంబంలో దర్శించి వారి యొక్క గర్భమున సంసోను వస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఒకవేళ బహుశా ఆ విడిచి పారిపోయి ఉంటే న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండింది. అయితే ఎంత ఘోరాది ఘోరంగా చనిపోయాడు ఒకసారి ఊహించండి. మనకు అందరికీ తెలిసే భాగాలన్నీ ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఏమైతే వచ్చినాడు, పట్టుబట్టినాడు, నేను కావాలా, అమ్మాయే కావాలి, నాకు నేను అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే నేను చచ్చిపోతా. ఈనాడు లోకంలో ఎంతోమంది ఉంటా ఉన్నారు. సంసోను లాంటి యొక్క జీవితం దేవుని బిడ్డలు అలాగనే ఉంటా ఉన్నారు. దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తానికి లోబడి దేవుని మాటకు విధేయత చూపి అనుసరించి నచ్చలేక ఎంతో నష్టపోయేవారుగా ఎంతోమంది లోకంలో ఉంటా ఉన్నారు. కాదు, పట్టుబట్టి సంసోను వలె నాకు ఆ ఫిలిష్తీయుల కుమార్తె నాకు కావాలి. అలాగనేమంటారంట, ప్రభువు నమ్మిన వారు అబ్బాయిలు నాకు లోకస్లో అమ్మాయే నాకు కావాలి, లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతానంట. అలా క్రైస్తవులైన అమ్మాయిలు నాకు ఆ అబ్బాయే కావాలా అని నేను చచ్చిపోతాను అనేటువంటి యొక్క భావన కలిగిన వారుగా ఉంటా ఉన్నారు. అయితే ఒకటి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, విడిచి పారిపోతే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. విడిచి పారిపోయినాడు సంసోను, ఐగుప్తు దేశానికి 2వ రాజుగా అయితే వచ్చినాడు. ఈ సంసోను విడిచి పారిపోలేదు. ఏం చేశాడంట, ఎంతో బలాఢ్యుడు అండి ఆయన సంసోను. సింహాన్ని చంపినాడు. పచ్చి దౌడ ఎముకతో దాదాపు 1000 మందిని హతమార్చిన వాడిగా ఉంటున్నాడు. అలాగనే నక్కలను పట్టి ఒకదానికొకటి నక్కలను పట్టి తోకలు కట్టేసి దానికి నిప్పు పెట్టి ఫిలిష్తీయుల సద్దాలు పట్టేసి వదిలేశాడనమాట. ఎంతో బలవంతుడైన సంసోను దేవుని కొరకు తన బలాన్ని, తన శక్తిని, తన యొక్క జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించవలసిన ఒక వ్యక్తి. అయితే దేనికి ఉపయోగించినాడు? స్త్రీ కొరకు ఉపయోగించినాడు. ఎంతో నష్టపోయిన వాడిగా కనబడతా ఉన్నాడు. నక్కలను పట్టడం అంటే సాధ్యమా చెప్పండి? ఏమ్మా, సాధ్యం కాదు. మన కోడిని పట్టుకోండి, మన ఇంట్లో అన్నోళ్ళ ఇంట్లో కోడి తిరుగుతుంది, పోయి పట్టుకోండి, ఒకరు పోయి దొరుకుతుందేమో. కోడి పిల్ల పట్టుకోలేము మనం. అలాంటిది సంసోను ఎన్ని నక్కలను పట్టారమ్మా? ఎన్ని నక్కలు పట్టారమ్మా? 300 పైనే. కనుక అలా నక్కలను ఒకదాని కూడా పట్టుకొని దాని తోకలు కట్టేసి దానికి డ్యూటీలు పెట్టి ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క సర్దారుల యొక్క పొలాల్లో వదిలేసినాడు అనమాట. చూస్తే పొలాలన్నీ కాల్చిపడేసినాయి అనమాట. నక్కల యొక్క జీవితము, నక్క పరిస్థితి మనకు తెలుసు అనమాట. అటువంటి యొక్క బలవంతుడైన యొక్క సంసోను ఏమయ్యాడు? ఒక స్త్రీకి లోబడి నష్టపోయిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. ఆ బలము, ఆ శక్తి, ఆ జ్ఞానము దేవుని కొరకు ఉపయోగించవలసింది ఏమైనాడు? ఎంతో నష్టపోయినాడు. కనుక ప్రియమైన సహోదరి, నీవు నేను మనం కూడా ఏం చేయాలి అని అంటే, విడిచి పారిపోయే యొక్క విధానంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం ఆశిస్తాడు. విడిచి పారిపోలేదు, సరే ఆశించి పోయినాడు. ఏం చేశాడు? ఆ యొక్క దెలీల తొడ మీద పడుకొని ఫిలిష్తీయులు అయ్యా వచ్చినారనంటే ఎన్నో కొన్ని ట్రిక్స్ అక్కడ ఉపయోగించినాడు. అయితే దాని ద్వారా ఫలితం లేదు. ఆమె తొడ మీద బట్టి లాలించి పాలించి అయ్యా నీ బలం ఏడుందో దేంట్లో చూపించంటే దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, దాంట్లో ఉంది అని అబద్ధం చెప్తూ వచ్చినాడు. చివరికి విసిగి చెంది
నా ఈ జుట్టులో ఉంది నా బలం అంత అన్నప్పుడు ఆ కత్తి తీసుకొని అంత గుండు చేసాడనమాట. అయితే దేవుడు ఏమని చెప్పాడు అక్కడ, తన తల మీదకి మంగళ కత్తి రానియకూడదు కనుక దేవుడు ప్రతిష్ఠింపబడిన వాడు కనుక జుట్టు కత్తిరించవద్దు అని దేవుడు స్పష్టంగా చెప్తే ఒకరి కొరకు తన యొక్క జీవితాన్ని, తన యొక్క దేవుని యొక్క ఆజ్ఞను తునీకరిస్తూ వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. చూడండి ఎంత భయంకరమైన స్థితిలో దిగజారిపోతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, అయ్యా ఢిల్లీలో వచ్చి లేపుతా ఉంది ఇటు, మనం లేపిన నిద్రపోయినట్టు. అయ్యా వచ్చినాడంటే ఏమైంది, ఎప్పుడులాగానే అని ఇటు లేచినాడు. ఏడుంది బలము, తుస్ ఏమైంది, ఎప్పటిలాగానే ముందులాగానే దాంట్లో ఉంది బలం, దీంట్లో బలం ఉంది, దాంట్లో బలం ఉన్నప్పుడు లేపుతానే విజృంభణతో వచ్చినాడు. అయితే జుట్టు కత్తిరించిన తర్వాత తన బలము లేదు కనుక ఏమొచ్చింది, బలహీనత వచ్చింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ దొందుకునింది. కనుక ఇప్పుడు ఎప్పుడులాగానే నీ లేస్తే ఏముంది, ఏం లేదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు యొక్క బలలో పాల్పంచినప్పుడు నేను బాగానే ఉండానులే అని అనుకుంటున్నావేమో. అందుకే కాబట్టి ప్రతి మనుష్యుడు తానే పరీక్షించుకొని అందులో తిని తాగాల. అలా చేస్తూ వచ్చినప్పుడే మనకి ఆత్మీయ జీవితంలో మనం ఎంతగానో ఎదగలుగుతాం. ఇప్పుడులాగానే అయిపోయినాడు. ఏమైనాడు, ఫిలిష్తీయులు వచ్చి పట్టుకున్నారు. పట్టుకొని పోయి ఏం చేశారు చెప్పండి, వారు తీసుకొని పోయినారు. ఫిలిష్తీయుల దేశాన్ని తీసుకుని వెళ్ళి తిరగలిసిరాడు అనమాట. ఎంత భయంకరమైన స్థితిలో చూడండి, దాసుడుగా వెళ్ళిపోయినాడు, తిరగలిస్తున్నాడంటే ఎంత అవమానకరమైన జీవితం. అంతేనా, అది కాకుండా కళ్ళు ఊడిదీశాడనమాట. ఈ కంటితోనే కదా చూసి ఆశించినా కదా మా ఫిలిష్తీయుల కుమార్తెనని చెప్పి ఆ ఫిలిష్తీయుల యొక్క సర్దారులు ఏం చేశారు, సంసోను యొక్క కళ్ళు ఊడదీశారు. ఈ కళ్ళతోనే కదరా చేసింది అని చెప్పి కక్ష సాధించేవారు అన్నమాట ఫిలిష్తీయులు. అందుకే ఫిలిష్తీయుల యొక్క స్వభావం మనలో ఉండకూడదన్నమాట. కనుక ఈ కళ్ళు ఊడదీశాడు. అంతేనా అంటే కాదు, వెళ్ళి బంధించిన ఇత్తడి సంఖ్యల చేత బంధించినాడంట. పోయి ఏం చేశాడంట, ఎంత భయంకరమైన స్థితితో చూడండి, ఎంతవరకు దారి తీస్తుందో చూడండి. ప్రియమైన సహోదరి, విడిచి పారిపోకపోతే ఎంత ఏమవుతుందో లోకంలో చూస్తే, విడిచి పారిపోకుండా ఉంటే హత్య చేయడానికైనా సాహసిస్తారనమాట, ఎంత దారుణానికైనా దిగజారిపోతాడనమాట. అదే మనకి హెచ్చరిక. అందుకే ఓ దైవజనుడా, ఓ తిమోతి, నువ్వు వీటితోని సహవాసం చేయి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం సమయం మనతో హెచ్చరిస్తూ ఉంటున్నాడు. సంసోను యొక్క జీవితం మన ముందుకు తెస్తూ ఉన్నది. యోసేపులాగా ఉంటున్నావా, సంసోనులాగా ఉంటున్నావా, మనమే పరీక్షించుకోవాలా. కనుక సంసోను ఏమైందంట, దాగోను గుడికి వెళ్ళి 2 స్తంభాలకు కట్టబడినాడు. ఎంత భయంకరమైన సావు సచ్చాడో చూడండి. అదే విడిచి పారిపోయి ఉంటే, తల్లిదండ్రుల మాట వినింటే ఏమైందిరు, ఎంత బాగుండేది. ఆశీర్వదించబడి న్యాయాధిపతిగా దర్జాగా సింహాసనం మీద కూర్చొని దేవుని ప్రజలను పరిపాలించేక ఆధిక్యత కలిగి ఉండిందు. అయితే ఆ ఆధిక్యత, సింహాసనం అన్నీ కూడా కోల్పోతూ వచ్చినాడు. ఈ మధ్యాహ్నం సమయంలో నేను మనం కూడా పారిపోయే అనుభవము కలిగి ఉండాలి. అలా పారిపోకపోతే ఏమవుతుందంటే ఎంతో భయంకరమైన తీవ్రమైన నష్టము దారితీస్తుంది. అదే కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగాల. కనుక దేవుని చిత్తమైతే సంసోను యొక్క జీవితము నాజీరు చేయబడిన ఒక వ్యక్తి, దేవునికి ప్రతిష్ఠింపబడిన ఒక వ్యక్తి, దేవుని కొరకు జీవించవలసిన ఒక వ్యక్తి, దేవుని కొరకు శ్రమ నిందలు అవమానపడవలసిన ఒక వ్యక్తి జీవితము ఏమైంది, పతనం అయిపోయింది. యోసేపు విడిచి పారిపోయినాడు కనుక తన జీవితము ఫలించిందనమాట. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించి అభివృద్ధి పొంది ఎంతగానో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా నిలిచినాడు యోసేపు. ఎవరిలాగా ఉంటున్నావో రండి, మనమే మోకరించి పరీక్షించుకొని యోసేపులాగా, ప్రభువా ఇంకా మీదటి నుంచి అయినా ప్రభువా నేను యోసేపులాగా నేను జీవిస్తా, యోసేపు వల్లే నేను నడుస్తా, యోసేపు వల్లే నేను తీర్మానించుకుంటా,
యోసేపు వల్లే నేను నీ కొరకు గొప్ప క్రయం చెల్లించుతా, నీతి విషయమే హింసింపబడినా ధన్యకరమైన జీవితము జీవిస్తాడనమాట. అలాగా యోసేపు నీతి నిమిషమై హింసింపబడుతూ వచ్చినాడు, ఘనుడుగా హింసపడుతూ వచ్చినాడు. యొక్క సంస్థాన జీవితంలో చూస్తే ఎంతో భయంకరమైన జీవితం, ఎంతో నష్టపోయిన జీవితం, తల్లిదండ్రులకు అవమానకరమైన జీవితం, తను ఏమాత్రం ఫలింపలేని జీవితం, ఎంతో నష్టపోయిన యొక్క జీవితం, ఏమాత్రం ప్రభువుకు ఉపయోగకరమైన లేని జీవితం, ఎంతో దేవునికి అవమానకరమైన జీవితం జీవిస్తూ వచ్చినవాడిగా ఉంటున్నాడు. ఎవరి వల్ల ఉంటున్నావు? మధ్యాహ్నం సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన సహోదరా సహోదరి, మనం పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను తాగునట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.